ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే నాయన ప్రభా, ఈ రోజు నువ్వు మాకు ఇస్తున్న వాక్యాంశాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, కళలతో ప్రభా నాతో నేను మాట్లాడే దేవుడవు, కళల ద్వారా ప్రభా నాతని మమ్మల్ని దర్శించే దేవుడవు. కానీ అదే కళలతో ప్రభా నాతని దుష్టుడు మా జీవితాలని ప్రభా నాశనం చేస్తున్నాడయ్యా. ప్రభా నా తండ్రి, దినమంతయు ప్రభా మేము ప్రభా నీ యందు నిలిచి ఉన్నాను. రాత్రి వేళ పీడకలలతో పీడించబడుతుండగా నైనా ప్రభా నా తండ్రి, ఈరోజు కళల గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా ప్రభా మాకు విడుదల దాయిచ్యమని నజరేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అనేది అంటే మరి ఒకసారి కీర్తనకారుడు రాసిన వాక్యము మరి 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నానండి మీకోసం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. మరొక్కసారి చదువుతున్నానండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తనకారుడు ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నాడు అనేది పక్కకు పెట్టేస్తే కాసేపు ఈరోజు నేను మీతో మాట్లాడాలని వచ్చిన మాట ఏంటి అంటే, మనకు ఎన్నో ప్రేయర్ కాల్స్ వస్తాయండి. ఈ విషయంలో ఎలాంటి ప్రేయర్ కాల్స్ వస్తాయి అంటే ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, అమ్మా నాకు పలానా కళ వచ్చిందమ్మా, ఇదిగో నాకు పలానా కళ వచ్చింది, దీని అర్థం ఏంటి చెప్తావా అని మనం వస్తాయి. అంత మాత్రమే కాదు, మరి పీడ కళలు ఉంటాయి, అందులో దైవికమైన కళలు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, ఎందుకు వస్తాయో తెలీదు, ఎలా వచ్చాయో కూడా మనకి తెలియదండి. కానీ ఈరోజు దేవుడు నాకిచ్చిన కొంచెం జ్ఞానం ప్రకారంగా, అంటే ఆయన నాకిచ్చిన అనుభవం ప్రకారంగా కొన్ని విషయాలు మీతో ధ్యానించాలని, మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటుండగా కళల గురించి మనం మాట్లాడుకుందాము. అవును, కళల గురించి మాట్లాడడానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఎంతో మంది కళల ద్వారా దేవుని చూశారు, దేవుని దర్శించారు, మరి దేవునితో మాట్లాడారు కళల్లో. మరి దేవుడి కళల రూపంలో, మరి కళల ద్వారానే వారిని నడిపించాడు. మరి ఎన్నో గొప్ప సూచక క్రియలు చేశాడండి. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మన కాలంలో మనం ఉన్నాము. మరి ఈ కాలంలో మరి మనకి ఎలాంటి కళలు వస్తున్నాయి అనేది మనం ధ్యానిస్తే నేను గ్రహించిందల్లా, మరి నాకు అర్థమైందల్లా, మరి 3 రకాల కళలు ఉన్నాయండి. హల్లెలూయా. 3 రకాల కళలు మరి మనకి కలుగుతాయి. అంటే నాకు తెలిసినంత వరకు 3 రకాలుగా నేను మరి వాటిని చెప్తున్నానండి. ఆ 3 ఎలాంటి కళలు అంటే, ఒకటి దేవుడి నుండి వచ్చే కళ, ఇంకొకటి శరీరానుసారమైన కళ. శరీరానుసారమైన కళ అంటే మరి రోజువారీ, అంటే మన దినసరిగా, అంటే మనం ప్రతి దినం ఏ పరిస్థితిలో ఉంటామో, ఏ స్థితిగతుల్లో ఉంటామో, మన దినచర్యను బట్టి కూడా మనకి కళలు వస్తూ ఉంటాయండి. మరి 3వ రకమైన కళ ఏంటి అంటే సాతానుగాడి నుండి వచ్చే కళలు. అవి మనల్ని బాధ పెడతాయి, మనల్ని కృంగదీస్తాయి. అంత మాత్రమే కాదు, మనల్ని అసలు ఇంకొకసారి నిద్రపోవాలంటే కూడా భయం వేస్తుందండి. మరి ఈరోజు దేవాది దేవుడు మనకు అలాంటి కళల నుండి విడిపించడానికి మరి ఏ మార్గము చెప్పబోతున్నాడో మరి నేర్చుకుందామా, తెలుసుకుందామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మరి సమర్పించుకుందాం ఈరోజు. నిజమే, కళలు అనగానే అందరూ ఆశ్చర్యపడిపోతుంటారు. కళలు అనగానే మరి అందరికీ మంచి కళలు వస్తాయని నేను కాదనట్లేదు, కొంతమందికి చెడు కళలు కూడా వస్తాయి. కళలు కూడా 2 రకాలు, మెయిన్గా చెప్పండి, మంచి కళ, చెడు కళ. కానీ మరి మనము క్రైస్తవులమైన మనం ఎలా వీటిని 3 రకాలుగా ఆలోచించాలి అనేది చూసినప్పుడు మరి కొంచెంసేపు మనం వీటిని ధ్యానించి ముందుకు సాగుదామండి. మరి దేవుని యొక్క కళలు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని కళలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుందామండి. హల్లెలూయా. దేవుని యొక్క కళలు ఎలా ఉన్నాయి అని చూస్తే బైబిల్ గ్రంథంలో మరి దేవాది దేవుడు మరి ఎంతో మందితో దర్శన రూపంలో మాట్లాడాడు. మొట్టమొదటిగా చూస్తే మనకి యాకోబు గారి గురించి తెలుసు. మోసగాడైన యాకోబు ఇజ్రాయెల్గా మారక ముందు తను మరి ఇంటి నుండి పారిపోతుండగా మరి తన ఒక రాయిని తలగాడగా పెట్టుకొని పడుకున్నప్పుడు మరి తను 3 గంటల ప్రాంతము మరి తెల్లవారుజామున సడన్గా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కళ ఆయనకి వచ్చింది. ఏంటంటే అది దర్శనం కాదండి, అని నిద్రపోతున్నాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. అది ఏంటంటే కళ. ఎందుకంటే మనం ఈరోజు కళల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కళలే నేను చెప్తున్నానండి. అంటే దర్శనాలు కూడా కలిగినాయి వారికి, కాదనట్లేదు. కానీ కళల గురించి మాట్లాడుతుండగా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇదిగో నువ్వు పిచ్చి కళలు గుండా నువ్వు చూస్తూ, అంటే నువ్వు పిచ్చి కళలు వస్తాయని భయపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గ్రహించమ్మా.
ఇదిగో ఏంటంటే అక్కడ మరి దూతలు, దేవుని దూతలు మరి కిందికి పైకి వెళ్ళడం అనేది అతను చూస్తాడు. ఆ తర్వాత మెలుకొచ్చిన తర్వాత, మెలుకొస్తుంది అంటే నిద్రపోతున్నాడండి, జాగ్రత్తగా మెలుకొచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా, ఇది ఖచ్చితంగా ఇక్కడ పరలోకం నుండి మరి ఇక్కడ దూతలు వచ్చి వెళ్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది దేవుని స్థలము, దేవుడు ఇక్కడ ఉంటున్న స్థలం అని చెప్పేసి బేతేల్ అని చెప్పేసి అక్కడ మరి దేవాది దేవుని నామంలో పేరు పెట్టాడండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత యోసేపు గురించి మనకి తెలుసు, కలలకనే యోసేపు అని చెప్పేసి మరి రంగురంగుల బట్టలు ధరించిన ఆ యోసేపు గురించి కూడా మనకి తెలుసు. ఆయన తన చిన్ననాటి నుండే మరి తను భవిష్యత్తు విషయమైన కళలు కంటూ మరి తను ఏంటంటే అవేమి పీడ కళలు కాదు, కానీ నార్మల్గా వచ్చిన కళల్లాగా ఉన్నాయి. అవేమి అంటే గొప్పగా ఏదో ఊహకు అందని కళలు కాదు, కానీ మామూలుగా తన అన్నల గురించి తన గురించి తన తండ్రి గురించిన కళలు మరి తనకి వస్తున్నప్పుడు కేవలం వారి గురించే వచ్చింది కాబట్టి ఆయన పంచుకున్నప్పుడు ఆయన శత్రువుగా మారాడనేది ఎంత నిజమో ఆ కళలు నెరవేర్చబడ్డాయి కూడా అంతే నిజమండి. అవును, ఆ కళలన్నీ కూడా మరి ఇక్కడ యోసేపు గారికి దేవాది దేవుడు రాబోయే సంఘటన గురించి వెంటనే ఇమ్మీడియట్గా కాదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోతున్న సంఘటనని యోసేపు గారికి ముందుగానే చూపించి ఆ తర్వాత దేవాది దేవుడు అవి నెరవేర్చాడు. మరి ఒక గొప్ప మరి విడుదల కర్తగా మరి దేవాది దేవుడు వాడుకున్నాడు. ఏ అన్నలైతే త్రోసివేశారో, ఏ కళలు విని త్రోసివేశారో, అసహించుకున్నారో, ఇష్టపడలేదో ఆ అన్నలే మరి ఆ కళ నెరవేర్పు సమయంలో మరి వారు సాగిల పడినట్టుగా కూడా ఆ కళ సంపూర్ణమైనట్టు కూడా మనకు తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడే దేవుడు అండి. అవును, నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు, ఇదిగో ఇతరుల ద్వారా నీతో మాట్లాడతాడు. అలాగనే దేవుడు కళల ద్వారా కూడా నీతో మాట్లాడతాడని ఇది సాదృశ్యం అండి. మరి ఇంకొక విషయానికి చూస్తే మరి ఇంకొక యోసేపు గారు ఉన్నారండి. ఆయన ఎవరంటే యేసు ప్రభు వారి తండ్రి. మరి హల్లెలూయా, నూతన నిబంధనలో యోసేపు గురించి మనం ధ్యానిస్తే మరి ఆయనకి కూడా కలలు వచ్చాయి. మరి ఆయన ఫస్ట్ అయితే మేరీని మరి విడిచిపెడతానన్నాడు. కాకపోతే వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా, ఇదిగో దేవుని వలన ఆమె గర్భము ధరించి ఉన్నది కాబట్టి నువ్వు ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదని కల రూపంలోనే మాట్లాడండి. హల్లెలూయా, అది కూడా గొప్ప గైడెన్స్. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఎత్తుకొని మరి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మార్గ సూచకంగా మరి అతనికి గైడెన్స్ ఇవ్వడానికి కూడా మరి దేవాది దేవుడు తన దూతను పంపించి, దూత కలలోనే ప్రత్యక్షమై, దర్శనం కాదండి, కలలోనే ప్రత్యక్షమై మార్గము చూపినట్టుగా యోసేపు గారు విని మరి దాన్ని పాటించి యేసు ప్రభు వారిని ఆ సమయంలో ప్రొటెక్ట్ చేశారండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా చూస్తే పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, మనం ఇప్పుడు దేని గురించి ధ్యానిస్తున్నాం అంటే దేవుడి నుండి వచ్చే కళల గురించి ధ్యానిస్తున్నామండి. మొట్టమొదటిగా మరి అక్కడ చూస్తే మరి ఇంకా బైబిల్లో చూస్తే ఎజికేల్ గారి గురించి తెలుసు మనకి. ఎజికేల్ కూడా మరి ఎన్నోసార్లు తన అలా నిద్రపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు, అంటే అలసిపోయి అలా పడిపోయిన పరిస్థితిలో తనకి తెలియని అంటే ఆ మత్తులో ఉన్నప్పుడు, అంటే మరి ఆ తెలియని నిద్ర మత్తులో ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు ఎన్నో రకాల దర్శనాలతో మాట్లాడాడు, ఎన్నో చూపించాడు. పరలోక సంబంధమైన దర్శనాలు, రెండో రాకడ గురించిన దర్శనాలు మరి ఎజికేల్ గారికి చూపించడం జరిగింది. నేను ఎవరినేమి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ మామూలుగా సంఘటన ప్రకారంగా చెప్తున్నానండి. ఆ తర్వాత దానియేలు గురించి అయితే మనకి తెలిసిందే. ఈయనకి ఎంతో గొప్ప ధన్యుడు అంటే ఆయనకి కళల వరము మాత్రమే కాదు, కళలని వివరించే వరాన్ని కూడా పొందుకున్నాడు. ఆయనతో కూడా దేవాది దేవుడు మరి కళల రూపంలోనే, ఇటు దర్శన రూపంలోనూ అలాగే కళల రూపంలోనూ రెండు రకాలుగా మరి దేవాది దేవుడు రెండో రాకడ గురించిన గొప్ప గొప్ప సత్యాలు, మర్మాలు ఆయనకి బోధించాడండి. మరి తరువాత చూస్తే మరి అన్యుడైన నెబుకద్నెజర్తో కూడా దేవాది దేవుడు మాట్లాడాడు. అది కూడా కళ రూపంలోనే. ఆ కళ గురించి కూడా మనకి తెలుసు కదండి. అవును, ఆయనకు కళ వస్తుంది, ఒకటి కాదు 2 సార్లు వస్తాయి, 2 సార్లు వస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట కళ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, ఇదిగో ఈ కళని మీరే చెప్పాలి అంటాడు. మీరే కళ చెప్పాలి, మీరే భావం చెప్పాలి. అప్పుడు దేవాది దేవుడు దానియేలుని వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, రెండోసారి కూడా మరి ఒక విగ్రహాన్ని ఆ రీతిగా చూసినప్పుడు ఆయన తలకిందలైపోతాడు. అసలు పరిస్థితి అర్థం కాదు. మరి అది కూడా ఒక దర్శనమే. అంటే రాకడ గురించిన సూచనలు, మరి ఏమి జరగబోతుందనే విషయాలు మరి అక్కడ నెబుకద్నెజర్కి మరి దేవుని కుమారుడు కాకపోయినను, దేవుని బిడ్డ కాకపోయినను, అక్కడ ఆయన మరి బబులోనికి రాజు అయినను మరి అతనికి దేవాది దేవుడు కళల రూపంలో మరి దేవాది దేవుడు మాట్లాడినప్పుడు మరి ఆ దేశానికి, ఆ రాజ్యానికి మరి మేలు కలిగేలాగా దానియేలుని కూడా వాడుకున్నాడండి. అంత మాత్రమే కాదు,
ఇంకా కొత్త నిబంధనలు చూస్తే పౌలు గారు కూడా మరి కొన్నిసార్లు దర్శన రూపంలోనూ కళల రూపంలోనూ మార్గంని కూడా చూపించగడండి. అవును, ఒక దారిలో ఒక మార్గాన్ని మరి పౌలు గారు ఎన్నుకున్నప్పుడు దేవాది దేవుడు కళ రూపంలో మాట్లాడి హల్లెలూయా, కళ రూపంలో నువ్వు అటు వెళ్ళకూడదు, నువ్వు ఇటు వెళ్ళాలి అని చెప్పేసి మరి దేవాది దేవుడు ఆత్మస్వరూపిగా వచ్చి మరి తనని దర్శించి మాట్లాడినట్టుగా కూడా మనకి తెలుసు. అది కళల రూపంలోనే జరిగిందండి. ఇంకొక కళ మరి యోహాను గారు కూడా మరి ఎన్నోసార్లు మరి రెండో రాకడ గురించి ఈ కళ రూపంలోనూ అటు దర్శన రూపంలోనూ కూడా చూసాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని కళలు ఈ రీతిగా ఉంటాయి, మరి అవి జరుగుతాయి ఖచ్చితంగా. మరి ఇంకొకటి ఏంటంటే మరి దేవుడు మంచి మాత్రమే కాదు చెడును కూడా చూపిస్తాడు. అంటే జరగబోయే కీడును కూడా చూపించి దానికోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పి కూడా ఒక్కొక్కసారి మరి జరగబోతున్న వాటిని బయలుపరుస్తాడండి. అంటాడు కదా దేవాది దేవుడు, ఇదిగో నా స్నేహితుడికి, నా హితుడికి, నా బిడ్డలకి, ఇదిగో నా బిడ్డలకి నేను చెప్పకుండా ఏమీ చేయనని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడతారండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దర్శన వరం, అలాంటి కళల వరం ఉన్న ప్రతి బిడ్డను బట్టి నేను దేవుని ఈరోజు కొని ఆడుతున్నానండి. హల్లెలూయా. కానీ మనకు దేవుడు బయలుపరిచినప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఆ కళల విషయంలో మనం ఉన్నప్పుడు మనం దేవునితో పాటుగా చిత్తపని వారమై ఆయన బయలుపరిచిన సంఘటనలో మనం కూడా మరి విజయోత్సాహంలోకి ముందుకు సాగలము. కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందిలో ఉన్న వారిని, కీడు నుండి కూడా మనము తప్పించగలమండి. అది కేవలం ప్రార్థన జరుగుతుంది. మరి ఇంకొక విషయం, రెండో అంశంలోనికి వెళ్తే మరి శరీరానుసారమైన కళలు. ఈ శరీరానుసారమైన కళలు ఎలా ఉంటాయి అంటే మన ప్రతి దినం చేస్తున్న పనులను బట్టి. ఇదిగో నువ్వు ఎక్కువ ప్రయాణం చేస్తావా, నువ్వు ఎక్కువ జర్నీలలో ఉంటావా, నీకు ఎప్పుడు కళలన్నీ జర్నీల మీదనే కళలు వస్తాయి. నువ్వు ఎక్కువ షాపింగ్ చేస్తావంటావా, నీ షాపింగ్ కళలే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా పెళ్లి సంబంధం చూస్తున్నావా, సంబంధాలు వస్తున్నట్టుగా కళ వస్తుంది. లేకపోతే అలాగే అండి, అంటే ఆల్మోస్ట్ ఇక నువ్వు ఏ విషయంలో బిజీగా ఉన్నావో, ఏ విషయం గురించి ఆ నెలను, ఆ వారం అంతనో, ఆ దినమంతనో ఆలోచించావో అలాంటి కళలే నీకు వస్తాయి. అదే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే దేవుని బిడ్డలమైన మనము ఒక జాబ్ గురించి అనుకుందాము. నువ్వు 2 ఇంటర్వ్యూలకు వెళ్ళిపోయావండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ 2 ఇంటర్వ్యూలో నీకు ఏది ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయి ఉంటావు, లేకపోతే సెలెక్ట్ అవ్వాల్సింది ఉందేమో. కానీ ఒక సడన్గా నీకు ఒక జాబ్లో నువ్వు జాయిన్ అవ్వాలి అన్నట్టుగా నీకు కళకి జవాబు అంటే కళలోనే నీకు జవాబు వచ్చినట్టుగా అనిపించింది అనుకోండి. అంటే 2 ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఈ కంపెనీలో నీకు జాబ్ వచ్చినట్టుగా నీకు కళ వచ్చేస్తుంది అనుకో. నెక్స్ట్ డే చూస్తే ఆ కళ నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవాది దేవుడు బయలుపరిస్తే అది నిజం అవుతుంది. కానీ ఒక్కొక్కసారి మన శరీరానుసారంగా ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు అన్న ఆలోచన పెట్టుకొని మనం నిద్రపోతాం. కాబట్టి ఆ నిద్రలో ఆ దినమంతా ఉన్న ఆలోచనలు బట్టి కూడా మనకి కళ వస్తాయి. మనం అనుకుంటాం, అరే అది వస్తుందని కళ వచ్చింది, అది రాలేదే అని బాధపడతావేమో, దేవుడు చూపించాడు అని చెప్పేసి దేవుడి మీద కూడా మనం నిందలు పెట్టిన సమయాలున్నాయి. ఎందుకంటే నా జీవితంలో అలా ఎన్నోసార్లు జరిగిందండి. ఇదేంటి దేవా, నువ్వే అనుకున్నాను కదా, మరి నేను మోసపోయాను, ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడ ఇది రాలేదేంటి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు దేవుడిని ప్రశ్నించడం జరిగింది. కానీ అలాంటి సమయంలో దేవాది దేవుడు నాకు నేర్పించిన మాటలను ఈరోజు మీకు చెప్తున్నానండి. అన్ని దేవుడి నుండి కాకపోవచ్చు. మన లోకానుసారంగా మనం జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కూడా మన దినదినం జరుగుతున్న పరిస్థితిని బట్టి కూడా మనకు కళలోనికి వస్తాయి. ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే చాలా చక్కటి కళలు, మంచి కళలు వస్తాయి. అంటే నేనేమంటున్నానంటే అవి కళలు పడుకొని ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అన్నట్టు అలా పడుకుంటాము, అలా కంటిన్యూ అయిపోతుంది. మంచిదే, అది నేను ఎంజాయ్ చేయమంటున్నాను, నేను తప్పని చెప్పట్లేదు. కానీ కొన్ని కళలు ఏంటంటే పీడ కళలు వస్తాయి, భయ పరిస్థితులు కూడా వస్తాయి. చెడు వస్తుంది, మంచి వస్తుంది. కాబట్టి చెడును మనము విసర్జించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి కళలో ఎలా విసర్జిస్తాం, కళని ఎలా మనం ఆపగలము? నిద్రపోతున్నామే, అసలు మనకేం సెన్సెస్, మన సెన్సెసే మనకు ఉండదు. కొన్నిసార్లు సడన్గా మెలకు వస్తుంది, పడుకుంటాం, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేకపోతే వేరే కళ వస్తుంది. నేను కాదనట్లేదు, కానీ కళలో మనం దూరలేం కదా. మనకొచ్చిన కళలకి మనకి అసలు సంబంధం ఉండదు కదా ఒక్కొక్కసారి. అంటే మన కళల మీద మనకి అధికారం లేదు అనిపిస్తుంది కదా. మరి ఎలా మనం వీటి నుండి తప్పించుకోగలము, ఎలా మనం దేవుని కళ ఏది, మరి దుష్టుని కళ అనేది ఎలా తెలుసుకోగలం అనేది మనం ఈరోజు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరచును గాక. ఎందుకంటే నేను చెప్పగలను చెప్పట్లేదండి మీకు, నేను కేవలం ఇలా ఉంటుందని మాత్రం మీకు విషయాన్ని చెప్తున్నాను. ఆత్మ దేవుడే ఈరోజు మనకి, పరిశుద్ధాత్మ దేవుడే మనకి సర్వసత్యంలోకి నడిపించి వాటిని మనం ఎలా జయించాలి, వాటి విషయంలో మనం ఎలా ముందుకు సాగాలి, ఎలా దేవుని దగ్గర మనము మొరపెట్టాలనేది మనము నేర్చుకుందామండి. మరి ఇంకొక విషయం, మరి మూడో రకమైన కళ ఏంటి అనేదంటే సాతాను నుండి వచ్చే కళ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కళలు ఎలా ఉంటాయి అనేది చూస్తే ఎలా ఉంటాయంటే మనల్ని ఇంకొకసారి మనం నిద్రపోవద్దు అనిపిస్తుంది. అవునోమో ఈ రాత్రి ఇప్పుడు సడన్గా మెలకు అంటే
కళ వచ్చింది, పీడకలు వచ్చేసింది, భయంకరమైన కళ, నేను చంపినట్టు, కొట్టినట్టు, లేకపోతే ఇంకేదో వచ్చాడో పీడ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది దయ్యమే భూతమేగా వచ్చిందనుకో, మళ్ళీ పడుకోవడానికి ఇప్పుడు భయపడతామండి. నిద్ర కళ్ళు ముయ్యాలంటేనే భయం వేస్తుంది కదా, టార్మెంటేషన్ అయిపోతుంది మన జీవితంలో. మనం అసలు కొంతమందికి అయితే కంటిన్యూస్గా ఇలాంటి కళలు వచ్చి పీడించబడి అసలు వాళ్ళు నిద్రపోరు, మరి నిద్ర లేని రాత్రులు వాళ్ళు గడుపుతూ ఉంటారు. మరి అలాంటి వారి కోసము మరి దేవాది దేవుడు ఈరోజు కొన్ని సలహాలు ఇవ్వబోతుండగా మనం పాటిద్దామా కొన్ని విషయంలో. మరి అంత మాత్రమే కాదు, నేను నమ్ముతున్నాను ఆత్మ దేవుని కార్యము ఇదిగో మీ అంతరంగంలోకి వెళ్ళి అలాంటి పీడ కళల నుండి ఈరోజు విడిపించబడుదురు గాక అని చెప్పేసి నేను దేవుని నామంలో మీరు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం. మీరు ఎవరైనాను, ఎలాంటి వారైనాను, ఎలాంటి కృంగిపోయిన పరిస్థితులు ఉన్నారో, ఇదిగో నిద్ర లేని రాత్రులు ఎన్ని భరించారో, ఎంతగా మీరు కృంగిపోతున్నారో ఈ కళలను బట్టి, ఇదిగో మరి ఎందుకు వస్తాడు సాతానగాడు అనేది కూడా మీ ప్రశ్న. ఎందుకు దేవా ఇదిగో దినమంతా ఇదిగో నేను అనుభవించానండి ఇలాంటి కళలు, నేను చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే, నేను కూడా ఒక నార్మల్ స్త్రీని కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఇదిగో మనం ఒక్కొక్కసారి కొన్ని క్రియలు మనం చేయమండి లోకానుసారంగా. అవును నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు తెలుసు తప్పేంటో ఒప్పేంటో, నేను చేయను. అవును అది చేస్తే దేవుడికి ఇష్టం లేదు, అది పాపము, అది తప్పు, నేను చేయను అని చెప్పేసి నేను నీకు తీర్మానం తీసుకున్నానేమో, నువ్వు తీసుకున్నావేమో, నువ్వు చెయ్యవు దినమంతా, అసలు నీ జీవితంలోనే అట్లాంటి తప్పులు నువ్వు చేయవు. కానీ కళలు వస్తాయండి. ఎలాంటి కళలు వస్తాయి? అదే తప్పు పని చేసినట్టుగా, అదే మాట్లాడని మాట మాట్లాడినట్టుగా, ఇదిగో వెళ్ళకూడని చోటుకు వెళ్ళినట్టుగా ఇలాంటి కళలు నీకు వస్తాయి తప్పకుండా. ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది అంటే తప్పకుండా అంటే రావాలని నేను చెప్పట్లేదండి, రాకుండా ఉండాలనేదే నా ప్రార్థన. ఎందుకు చెప్తున్నానంటే దుష్టుడు అనేవాడు సాతానుగాడు, వాడు మనల్ని ఏ రీతిగానైనా ఎట్లయినా పడేయాలనే చూస్తూ ఉంటాడు కదండి. అందుకోసమే మనము దినమంతా దొరకము, దినమంతా పవిత్రంగా జీవిస్తాం కాబట్టి వాడికి మనం ఏ సమయంలో ఏ సందర్భంలో ఎక్కడ దొరకం కాబట్టి మరి మనం నిద్రించే వేళ నిద్రపోయినప్పుడు వాడు కళల రూపంలో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తాడని నాకు అర్థమైందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలియదు ఇది దేవాది దేవుడు ఇచ్చిన అధికారమో నాకు తెలియదు, వాడు ఎందుకు అలా దూరుతాడో నాకు తెలియదు, నాకు ఇంకా ప్రశ్ననే. కానీ ఈరోజు దేవాది దేవుని నామంలో మనకి జవాబు వచ్చిన కాక అని చెప్తున్నానండి. అవును అలాంటి పీడ కళలు వచ్చినప్పుడు దయచేసి దేవుని నామంలో మిమ్మల్ని అడుగుతున్నదల్లా ఒకటి ఏంటంటే ఆ కళల్ని మీరు మర్చిపోండి, అసలు పట్టించుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కళ మీకు వస్తుంది, మార్నింగ్ లేస్తారు, ఇదేంటి ఇంత పిచ్చి కళ వచ్చింది, ఇంత పాపిష్టి కళ వచ్చింది, నేనేం తప్పు చేశాను, నాలోనే తప్పు ఉందా, నీలాంటి ఆలోచనలు ఎందుకు, ఆలోచనలే నేను ఆలోచన చేయలేదే, మరి ఇంత పిచ్చి కళ ఎందుకు వచ్చిందని నువ్వు బాధపడుతున్నప్పుడు మరి నువ్వు ఎంత కృంగిపోతావంటే బైబుల్ చదవలేవు, ప్రార్థన చేయలేవు, నీకు ఎలాంటి అపరాధ దోష భావన నీకు కలుగుతుంది. మరి దానివల్ల ఏమవుతుంది తెలుసా అండి, నీ సమయము నా సమయం వ్యర్థమవుతుంది. అదే కదండి సాతానుగాడికి కావాల్సింది. వాడు చేయాల్సిందే, వాడు ఏం చెయ్యలేక, మన జీవితాల్ని ముట్టలేక, మన చుట్టూ ఉన్న అగ్ని ప్రాకారాన్ని తాకలేక మరి మన నిద్రలో కూడా వాడు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ దినమంతా కూడా మరి ఒక్కొక్కసారి ఒక్కరోజు కాదు, ఆ వచ్చిన పీడకల ఒకరోజు 2 రోజులు నెలలు కూడా మనకు అది జ్ఞాపకం వచ్చి మనం ఎంతో వేదనకి గురైపోతూ ఉంటామో, దేవుని సన్నిధిని సంతోషంగా అనుభవించలేకపోతామమ్మా. నేను ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే అలాంటి కళలు వచ్చినప్పుడు దయచేసి వాటి మీద ఆలోచించకండి, వాటిని మర్చిపోండి, వాటిని కొట్టి పడేయండి. అంత మాత్రమే కాదు, డోంట్ మెడిటేట్ ఆన్ దట్. వాటి గురించి ధ్యానం ఎందుకు వచ్చిందనే ప్రశ్న కూడా అవసరం లేదు. అది దుష్టుడు ఇచ్చాడు, దుష్టుని కళని యేసు నామములో రిజెక్ట్ చేస్తున్నానని చెప్పేసాడు. అది మీరు చేయగలరని నేను నమ్ముతున్నాను. ఇది మనకిచ్చిన అధికారం. ఆ వాడు కళలో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తే దినమంతా మన వాటిని తోసేయడానికి మనము దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడుకోవాలని నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మరి ఇంకొకటి ఏంటంటే ధైర్యంగా ఉండండి, అవి మనల్ని ఏం చేయలేవు, వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే మనం ఆయన కనుగుడ్డుతో సమానం, దేవుని కనుగుడ్డుతో సమానమైన మనల్ని వాడు ఏమీ చేయలేడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కేవలం వాడు ప్రయత్నించేది ఒకటే ఏంటంటే మన టైం వ్యర్థం చేయాలా, మనం డిప్రెషన్లోకి తీసుకెళ్ళాలా, మనం అబద్ధపు అంటే వాడు అబద్ధాలకి తండ్రి కదండి, వాడి అబద్ధాలని నమ్మాలనేది మాత్రమే వాడి ఆలోచన. కాబట్టి అలాంటి విషయాలకి మీరు మరి భయపడకూడదని ఈరోజు దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకా అంత మాత్రమే కాదు, అలాంటి కళలు వచ్చినప్పుడు జస్ట్ ప్రే, ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేసి, దేవా ఈ కళ నీ నుండి కాదని నాకు క్లియర్గా అర్థమైంది కాబట్టి ఐ రిజెక్ట్ ఇట్, ఐ క్యాన్సిల్ ఇట్ అని చెప్పేసి దేవునికి సమర్పించండి, సరిపోతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
ఇంకా ఇంకా విషయాలు కొన్ని ధ్యానిస్తే మరి నేనేమంటున్నానంటే 3 కళల గురించి రీతిగా మనం మాట్లాడుకున్నాం కదా. మొట్టమొదటి కళ దేవుని చిత్తానుసారమైన కళలు, దేవుడు మాట్లాడే కళలు, దేవుడు నడిపించే కళలు, దేవుడు భవిష్యత్తు గురించి చూపించే కళలు ఉంటాయండి. అంత మాత్రమే కదా, మనల్ని కరెక్ట్ చేస్తాడు, ఒక్కొక్కసారి వాక్యం రూపంలో మాట్లాడతాడు, ఇంకా ఏ రూపమైనా తను మనతో మాట్లాడతాడండి. ఇది కేవలం అంటే మనం ఎక్కువ ఎక్కువ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఎక్కువ దేవునితో గడుపుతున్న సమయాలలో ఆ దినాలలో దేవుడు గొప్పగా మనతో మాట్లాడతాడు. ఆ సమయాన్ని మనము జాగ్రత్తగా మనం గ్రహించినప్పుడు దేవుడు మనతో మరి బయలుపరచడానికి ఇష్టపడతాడండి. మరి కేవలం మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి కళని మనము ప్రార్థన పూర్వకంగా దేవునికి సమర్పించినప్పుడు వాటి గురించి మర్మాలు సత్యాలు బోధించడం మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, కొన్ని అర్థం కాని కళలు వస్తే జస్ట్ దేవుడికి చెప్పి దేవా ఇదిగో ఈ కళ వచ్చింది నాయన, కావాలంటే రాసి పెట్టుకో. అంటే నేను పీడ కళల గురించి మాట్లాడట్లేదు, సాతాను ఇచ్చిన కళల గురించి రాసి పెట్టమని నేను చెప్పట్లేదమ్మా. దేవుడిచ్చిన కళలు రాసి పెట్టండి, డేట్ పెట్టుకోండి. ఆ తర్వాత దేవుడు ఈ రోజు కాకపోతే రేపు మీకు వాటి గురించిన మర్మాలు సత్యాలు చెప్తాడు, లేకపోతే కంప్లీట్గా నెరవేరుస్తాడు. కానీ దేవుడు మాట తప్పని దేవుడు అండి. హల్లెలూయా. ఇంకా కొన్ని కళలు, మరి 2వ రకమైన కళ విషయంలో చెప్పాను కదా, శరీరానుసారమైన కళలు అంటే మన రోజు వారిని బట్టి, అంతే మనం రోజు వారిని బట్టి డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తావా, డబ్బులు వచ్చేసినట్టుగా, డబ్బులు పోయినట్టుగా, దొంగతనం అయినట్టుగా అలా ఆలోచన వస్తాయి. బంగారం షాప్లోకి వెళ్ళి తిరుగుతున్నావా, బంగారం గురించి కళలు వస్తాయి. ఇంక ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించిన కళలు వస్తాయి. కాబట్టి వాటి గురించి కూడా నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం, జస్ట్ సర్లే ఏదో కళ వచ్చింది అని వదిలేయండి అని అంతే. దాని గురించి కూడా మీరు ఆలోచన చేయనక్కర్లేదు. కానీ ఇలాంటి ఫ్లెష్ అంటే ఈ శరీరానుసారమైన కళలు వచ్చినప్పుడు దయచేసి అవి దేవుడి నుండి వచ్చినాయి అని మాత్రం మోసపోవద్దని దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయంలో, ఇదిగో పెళ్లి చూపులు అయ్యే వారికే కావచ్చు, అంటే పెళ్లి కోసం చూస్తున్న వారి కోసమే కావచ్చు, ఇలాంటి కళల ద్వారా మరి ఒక్కొక్కసారి ఇదే దేవుడి నిర్ణయము, ఈ కళ వచ్చింది కదా ఇది కన్ఫర్మేషన్ అని మాత్రం దయచేసి మోసపోవద్దు. కానీ దేవుని దగ్గర ఇంకా కనిపెట్టి దేవుడు ఇస్తున్న కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూసి దేవుని చిత్తానుసారంగా నడవండి. అది మేజర్ డెసిషన్స్ విషయంలోనే కావచ్చు, మరి ఒక వివాహ పరిస్థితులనే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మరి అంటే ఒక మంచి నిర్ణయం తీసుకునే విషయంలో జాగ్రత్త పడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి మూడో రకమైన కళల గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. అది ఏంటి అనేది చూస్తే మరి అదే పీడ కళలండి. సాతాను గడి పెడుతున్న వాడి పని ఒక్కటే చెప్పాను కదా, మనల్ని మోసం చేయడము, మన సమయాన్ని వ్యర్థం చేయడం. దయచేసి వాటి గురించి ఆలోచన చేయొద్దని మరొకసారి మీకు చెప్తున్నానండి. మరి ఇంకా మరి వాక్యానుసారంగా కూడా మరి మనం ఎత్తి పట్టాలి కదా. మరి వాక్యంలో కూడా మనకి దేవుడు ఎలా చూపిస్తున్నాడు, ఎలా మనల్ని బలపరుస్తున్నాడు అనేది చూస్తే కీర్తనకారుడు 3వ అధ్యాయము మరి 5-6 వచనాలు మనం ఇంతకుముందు మరి ధ్యానించినట్టుగా మరొక్కసారి మీకు చదువుతున్నానండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. మీరు ఒకవేళ నిజంగా మీకు పీడకల లాంటివి వచ్చినప్పుడు దయచేసి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. బైబిల్ తీసి చదవమని నేను చెప్పట్లేదు, కానీ ఎట్లాగో మనం ధ్యానించాలి, మనం ప్రార్థన చేసుకుని పడుకోవాలి. అలా అయితే మనం కొంచెం కనీసం 50% ఈడకలు రాకుండా మనం ఉండగలం. కానీ ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా మీరు ధ్యానించండి. ఎలా అని అంటే, ఇదిగో దేవా నేను మంచిగా పడుకొని నిద్రపోతాను, నీ కౌగిట్లో నేను పడుకొని నిద్రపోతాను, కాబట్టి ఏ పీడకలను నా దగ్గర రాకుండా ఇదిగో తను నా ప్రాణాత్మ దేహములు నీకు సమర్పించి నేను నిద్రపోతుండగా నాయనా నాకు మంచి నిద్రను, మంచి నీ దర్శనాలని దయచేయమని మనం ప్రార్థన చేసుకొని నిద్రపోదాము. అప్పుడు ఏ దుష్టుడు ఏ కార్యాలు కూడా మనల్ని ఏమీ చేయలేమండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే 4వ అధ్యాయంలో, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, 4వ అధ్యాయం, అదే కీర్తనకారుడు రాసిన 4వ అధ్యాయం 4వ వచనము 8వ వచనం, ఈ 2 వచనాలు కూడా మన నిద్ర గురించే వ్రాయబడుతుంది. ఏంటి అనేది చూస్తే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునుంది, చూడండి, భయమునుంది పాపము చేయకుడి. జాగ్రత్తగా వినండి. ఈరోజు కళల గురించి మరి చెడు కళలు వస్తున్నాయని నువ్వు ఆలోచన చేస్తూ కూర్చున్నావేమో, కానీ నీ ఆలోచన విధానం కూడా ఎలా ఉంది అని ఈరోజు దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కొంతమందికి నార్మల్గా మంచి ఆలోచన చేసిన మంచి వారికి కూడా చెడు కళలు వస్తాయి గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు. కానీ ఇదిగో నువ్వు నీ దినమంతా నువ్వు చూసేదంతా చెత్తే, నువ్వు మాట్లాడేదంతా చెత్తే, నువ్వు ఆలోచించేదంతా చెత్తే. మరి ఇంకా నీకు పిచ్చి కళలు, చెడు కళలు, పీడ కళలు రాకపోతే ఎలాంటి కళలు వస్తాయని చెప్పేసి దేవాది దేవుడు ఈరోజు ఇక్కడ మరొక్కసారి మిమ్మల్ని గద్దిస్తున్నాడు. ఏంటి అంటే, భయము నొంది పాపము చేయకుడి. చూపులతో పాపం, ఆలోచన, మాటలతో పాపం చేయకండి, ఆలోచనతో పాపం చేయకండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండండి. ఎలా అంటే, మీరు పడుకునేటప్పుడు జాగ్రత్తగా మంచి ఆలోచనలు, మంచిది చూసి, అంటే వాక్యాన్ని ధ్యానించి పడుకోండి, మంచి వచనాన్ని విని పడుకోండి, మంచి దేవుని పాటలు విని పడుకోమని చెప్తున్నాడు. అంతేకాని పాపము చేస్తూ, పాప క్రియలు చేస్తూ, ఇదిగో నాకు పాడు కళలు వచ్చాయి, పిచ్చి కళలు వచ్చాయని భయపడితే ఇక దానికి అర్థము లేదని దేవాది
దేవాది దేవుడు చెప్తున్నాడండి. జాగ్రత్తగా మరి ఈరోజు మీరు మార్చుకోవాలని, మీ విధానాన్ని మీరు మార్చుకోవాలని కూడా నేను బ్రతిమలాడుతున్నాను. మరి 8వ వచనం కూడా చూస్తే, యెహోవా యెహోవా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను. హల్లెలూయా. ఎంతమంది ఒంటరిగా ఉన్నారేమో దేవాది దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. ఒక్కదానివే ఇంట్లో ఉన్నావేమో, లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, లేకపోతే ఎక్కడైనా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చిందేమో, ప్రయాణంలో ఉన్నావేమో, ఒక్కదానివే వెళ్తున్నావేమో, ఒక్కడి వెళ్తున్నావేమో, నేను ఒంటరిగా ఉండినను, నీవు నన్ను సురక్షితంగా నివసింపచేయదు అని చెప్పేసి దేవాది దేవుడు ఇక్కడ పడుకోవడం గురించి మాట్లాడుతున్నా. యెహోవా నెమ్మదితో నేను పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నను కూడా నేను భయపడని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి. ఈ 2 అధ్యాయాల్లో ఉన్న ఈ 3 వచనాలని మీరు జాగ్రత్తగా ధ్యానించి పడుకుంటే ఖచ్చితంగా మీకు పిచ్చి కళలు, పీడ కళలు రావని, దుష్టుడు మిమ్మల్ని అటాక్ చేయలేడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇది కేవలం నేను ఇస్తున్న సలహా మాత్రమే అండి. ఇది నేనేదో కంపల్సరీ నేను చేశాను, మా ఆయన నాకు పీడకలు వస్తున్నాయని చెప్పేసి నన్ను ప్రశ్నించకండి. కానీ నేను చెప్పిందల్లా 3 రకాల కళలు ఉంటాయి. ఆ 3 రకాల కళని మనం ఏ రీతిగా అనుభవించాలి, ఏ రీతిగా మనం తృణీకరించాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాము. కాబట్టి దేవాది దేవుని నామంలోనే మరి మనము నివసించాలి. కాబట్టి ఆయనకి ఇంపైన సువాసనగా దినవంతా మనం ఉంటే ఖచ్చితంగా ఒక్కరోజు వస్తుందేమో పీడకల, 2వ రోజు వస్తుందేమో పీడకల, నువ్వు 3వ రోజు అది రాదని నేను నమ్ముతున్నాను. దయచేసి నేను చెప్పాల్సిందల్లా ఒకటే, మెడిటేట్ చేయడం ఆపివేయండి. ఆ పీడకలని బట్టి ధ్యానించకండి, భయపడకండి, ఆలోచన చేయకండి. చిన్నపిల్లలు ఉలిక్కి పడతారండి. అలాంటి వాళ్ళు చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళ కోసం ఆ సిలువ గుర్తిస్తారా, ప్రార్థన చేస్తారా, లేకపోతే వారికి చక్కటి దృశ్యాలు, అంటే మరి దేవుని సంబంధించిన మంచి దృశ్యాలు, వాక్యాలు చూపించండి. మరి పిచ్చి పిచ్చి సినిమాలు అవి ఏమంటారంటే అంటే ఆ కార్టూన్స్లో వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియక ఆ దినమంతా వాళ్ళు భయపడి కూడా మరి ఉలిక్కి పడతారండి. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను ఈరోజు వేడుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మరి చివరిగా ఈ ముగింపులో చిన్న మాట, చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం దేవుని మహిమార్థమే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మరి నా పేరు ఎప్సిబా అని మీకు తెలుసు, కార్తీక అని కూడా వస్తుంది కదా. మరి ఈరోజు ఈ మాటని, ఈ పేరు నాకు ఎలా వచ్చింది అనేది కూడా మరి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా అసలు పేరు కార్తీక అండి. నేను హిందూ స్త్రీగా అంటే హిందూగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నన్ను పట్టుకున్నాడన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఎప్సిబా అనే పేరు ఏ రీతిగా వచ్చింది అనేది చూస్తే కళ ద్వారా వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎలాంటి కళ కన్నాను అనేది చూస్తే, నేను రక్షణ పొందుకోక 10 సంవత్సరాల ముందు, హల్లెలూయా, నేను జస్ట్ నా 10th కంప్లీట్ అయిపోయి నేను ఒక ఊరు నుండి ఇంకో ఊరికి రావడం జరిగినప్పుడు, మరి ఆ 10 సంవత్సరాల పాటు, అంటే ఆ 10th అయిపోయినప్పటి నుండి ఆ రక్షణ కార్యానికి జరిగిన ఆ 10 సంవత్సరాలలో నేను ఈ ఎప్సిబా అనే పదాన్ని, ఎప్సిబా అనే పేరుని, అంటే నాకు అదొక క్రిస్టియన్ పేరుగా మాత్రమే తెలుసు, కానీ అంతకు మించి నాకు తెలియదు. కాబట్టి ఆ పేరు నాకు ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లనైనా 3 సార్లనైనా ఈ పేరు నాకు కళలోకి వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి అప్పుడు నేను అన్యురాల్ని కదా, ఈ పేరు ఎందుకు నా కళలో వస్తుంది అని చెప్పేసి అనుకునేదాన్ని, మర్చిపోయేదాన్ని. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వచ్చేది. ఆ 10 సంవత్సరాలు ఇంచుమించు కనీసం ఒక 10 సార్లన్నా నాకు గుర్తున్నంత వరకు వచ్చి ఉంటుందండి. నాకు అర్థం కాలేదు. కానీ ఏ రోజైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, ఏ రోజైతే నేను దేవుని రక్షణలోకి వచ్చానో, అప్పుడు అర్థమైంది, ఓహో, నేను ఒక హిందూ అమ్మాయినైనా నేను క్రైస్తవురాలుగా మారాలి. కాబట్టి ఈ క్రిస్టియన్ పేరు ఎప్సిబా అనేది నా కళలోకి వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకొని సంతోషపడ్డాను. అంతవరకే నేను వదిలేశానండి, అంటే నేను క్రైస్తవురాలుగా మారాలని. కానీ దేవాది దేవుడు అక్కడితో ఆగలేదండి. జాగ్రత్తగా వినండి. నేను కళల గురించి మాట్లాడుతూ ఈ కళని నా పట్ల ఎట్లా దేవుడు నెరవేర్చాడనే సత్యం చెప్తున్నాను. సమయం కొద్దిగా ఉంది, అయినా నువ్వు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మరి ఒకరోజు బైబిల్ చదువుతుండగా ఐజయా 62వ అధ్యాయం 4వ వచనంలో మరి ఇది చూపించినప్పుడు అక్కడ ఎప్సిబా అనే పదం క్లియర్గా ఉంటుంది. నా పరిస్థితిని బట్టి క్లియర్గా అక్కడ మాట్లాడుతుంటుండగా, ఇదేంటి దేవా అని నేను అడిగినప్పుడు, ఈ పేరు నీకు పెట్టబోతున్నానని చెప్పేసి మరి ఎంతో గొప్ప కన్ఫర్మేషన్తో ఇచ్చాడండి. అవును, ఇది బాప్టిజం టైంలో నా పేరు మార్చబడలేదు, కానీ 10 సంవత్సరాల ముందుగానే కళలో చూపించి, ఆ తర్వాత దర్శనపూర్వకంగా వాక్య రూపంలో చూపించి, నా స్థితి గతిని అంతా క్లియర్గా చూపించి దేవాది దేవుడు నన్ను ఎప్సిబాగా మార్చాడండి. మరి ఆ తర్వాత బ్యూలా అనే పదం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఎప్సిబా అని బ్యూలా అని పెట్టుకొని దేవుని నామని మహిమపరచడానికి ఆ పేరు పెట్టుకున్నాను. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన పేరు పెట్టి పిలిచాడండి. నేను రక్షణకి ముందే, హల్లెలూయా, నేను ఇది చెప్తున్నాను, దేవుని నుండి వచ్చే కళలు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు నెరవేర్చబడతాయి. అప్పుడు ఆ పేరుకి అర్థం నాకు తెలియదు, అసలు యేసు ప్రభు గురించి నాకు తెలియదు, ఆయనను దేవుడు మాట్లాడిన దేవుడు. అందుకే మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మరి దేవాది దేవుడు కళల రూపంలో మాట్లాడుతున్నప్పుడు లోబడమని చెప్తున్నానని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ రోజు ప్రభా నా తండ్రి యేసయ్యా, నువ్వు చెప్పిన ప్రతి అంశాన్ని మేము ధ్యానిస్తుండగా నాయనా, నీ శ్రేష్టమైన కళలతో మమ్మల్ని దర్శించండి, ప్రతి విధమైన పీడకలను విడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. Cristo serva
నీ